రోడ్డు మీద ఆయన గురి తీయాలి. పిల్లాడిని ఉరి తీస్తే నా బిడ్డ మీ పార్టీ కోసమే బతికాడు, మీ పార్టీ కోసమే ప్రాణాలు వదిలేడయ్యా. అనేవాడు మీరు లేడయ్యా ఆయన. మేము ఎలాగో అదే వాడికి నరికి చంపితే అదే న్యాయం మాకు, మా బిడ్డకు శాంతి అదే అనుకుంటామయ్యా. సంబంధించి కేసులు చేసే కార్యక్రమం చేస్తాం. మీరు చెప్పిన ఫోటోలలో ఉన్న వాళ్ళందరి పేర్లను కూడా ఛార్జ్ షీట్లో ఖచ్చితంగా పెట్టేట్టుగా ఒకసారి కోర్టులో పెట్టి పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. ఇది ఒకటే కాకుండా తెలియకపోయే కార్యక్రమం కూడా ధర్నా చేసే కార్యక్రమం ఖచ్చితంగా అది కూడా నేను చెప్పండి. అన్ని గొడవలు కూడా రాష్ట్రం అంతా ఇక్కడే 45 రోజుల్లో 35 మంది ఈ 45 డేస్ రాష్ట్రం అంతా అతలాకుతలం చాలా గ్రామాలలో మన ఊళ్ళలో మనం ఉండేదానికి కూడా మనం వెళ్ళిపోవాలని చెప్పి చెప్తాం. మన కాన్స్టిట్యున్సీస్ మన గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ తిరగడం కూడా తిరుగుతూ ఉంటే కూడా వాళ్ళ మీద కూడా రాళ్ళతో రాళ్ళు ఇచ్చడము వాళ్ళ కాన్స్టిట్యున్సీ తిరగడం ఇది ఎందుకు చేస్తూ ఉన్నారు? మ్యాండేట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అన్నీ మనకన్నా ఎక్కువ చేస్తామని, మనకన్నా జగన్ ఒకటి చేస్తేనే 4 చేస్తానని చెప్పి అన్ని 4 ఇంతలు ఎక్కువ చెప్పి మోసం చేసి మ్యాండేట్ తెచ్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలు ఎదురు చూస్తూ ఉండేది. అమ్మఒడి ఇస్తాను చెప్పింది ఏమని చెప్పాను, పిల్లలు చూపించి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 4 ఉంటే 4 15,000 ఇట్లని చెప్పి మోసం చేసి ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత అవన్నీ ఏమి చేయకుండా భరోసా ఎదుర్కొంటున్నారు, మోడీ ఎదుర్కొంటున్నారు, పిల్లలకు ఫీజు రీఇంబర్స్మెంట్ విద్యాదీవన ఎదుర్కొంటున్నారు, సందీవన ఎదుర్కొంటున్నారు, పొల్యూషన్ తగ్గించి 0 వడ్డీ అది ఎదుర్కొంటుంది. ఇన్ని ఎదుర్కొంటా చేస్తారు. దాని గురించి పట్టించుకోకుండా ఇట్లాంటి ఎన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ చంపడాలు భయాందోళన క్రియేట్ చేయడం, ఎవరు అడుక్కోకుండా ఎవరు మాట్లాడుకోకుండా ఎవరు ప్రశ్నించకుండా అంత భయాన్ని క్రియేట్ చేసి వాతావరణం క్రియేట్ చేసి దౌర్జన్యం చేస్తారు. అందరికీ ఈడికి ఎక్కడ జరిగిందో మీకు కూడా అక్కడ జరిగిందని ఫోన్లు చేసి బెదిరిస్తున్నా. మొత్తంగా చేస్తే భయపడదయ్యా. నాలాగా ఎవరికి అన్యాయం కాదు. నేను ఏడ్చినట్టు ఏ తల్లి ఏడవకూడదు. మీరేనండి, అది ఒక్కటే న్యాయం చేయండి. అలాంటి కూర మృగాన్ని ఊళ్ళో వదిలిపెడితే బతుకనిస్తాడా? ఏం అడిగా నాడి రోడ్డు మీద నరికాడు. ఎప్పుడు ఈయన ఏమన్నా తప్పు చేస్తే చెప్పమనండి, సాక్ష్యాలుంటే చూపిమనండి, మేము ఒప్పుకుంటాం. మా అబ్బాయి తప్పు చేస్తే వాళ్ళు సాక్ష్యాలు తెప్పిమనండి.
మేము ఒప్పుకుంటాం. తప్పు చేయకపోయినా కానీ జరిగింది కాబట్టి వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని చెప్పి తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు క్రియేట్ చేస్తారు. అది అలా చేస్తున్నారు వ్యక్తిగత కక్షలని.